2026లో ఇండియన్ రూపీ ఒక్కసారిగా యూఎస్ డాలర్ ముందు రికార్డ్ లోకి పడిపోయింది. కరెన్సీ మార్కెట్స్ అంటే చాలా మందికి బిజినెస్ పేజెస్ లో వచ్చే బోరింగ్ నెంబర్స్ లా అనిపించవచ్చు. కానీ ఈసారి సిట్యువేషన్ అలాంటిది కాదు. ఎందుకంటే రూపీ వాల్యూ పడిపోతే దాని ఎఫెక్ట్ కామన్ ఇండియన్ పీపుల్ మీద చాలా పడుతుంది. అండ్ అలాంటి ఇండియన్ పీపుల్ లైఫ్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. పెట్రోల్ ప్రైసెస్ నుండి ఇన్ఫ్లేషన్ వరకు, ఫారెన్ ట్రావెల్ నుండి డైలీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ వరకు అన్ని ఇంపాక్ట్ అవుతాయి. అయితే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు రూపీ ఎలా పడిపోతుంది? చాలా సింపుల్ గా మనం వీడియోలో బ్రేక్ డౌన్ చేద్దాం. దిస్ ఇస్ వంశీ అండ్ యూఆర్ వాచింగ్ ప్రైమ్ 9. ఇప్పుడు ఇండియన్ రూపీ వాల్యూ ఆల్మోస్ట్ 96 రూపీస్ పర్ యూఎస్ డాలర్ దగ్గరకు వెళ్ళిపోయింది. అంటే ఇండియాకి అదే $1 కొనడానికి ముందు కంటే ఇప్పుడు ఎక్కువ రూపీస్ అవసరం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది ఎందుకు డేంజరస్ అంటే ఇండియా బయట దేశాల నుంచి చాలా ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకుంటుంది, ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్. ఇండియా తన క్రూడ్ ఆయిల్ నీడ్స్ లో ఆల్మోస్ట్ 90% ఇంపోర్ట్ చేసుకుంటుంది. అండ్ ఆ ఆయిల్ పేమెంట్స్ ఎక్కువగా డాలర్స్ లోనే జరుగుతాయి. అంటే ఆయిల్ ప్రైసెస్ పెరిగిన ప్రాబ్లమే, రూపీ పడిపోయిన ప్రాబ్లమే. రెండు ఒకటేసారి జరిగితే అది ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం. ముందు ఇండియా ఆయిల్ కొనడానికి ఎక్కువ డాలర్స్ పే చేయాలి. అదే టైంలో ప్రతి డాలర్ కొనడానికి ఇంకా ఎక్కువ రూపీస్ అవసరం. దాంతో ఇండియా ఇంపోర్ట్ బిల్ భారీగా పెరుగుతుంది. ఆ ప్రెజర్ చివరికి పెట్రోల్, డీజిల్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, డెలివరీ కాస్ట్, ఇంకా డైలీ ఎసెన్షియల్స్ మీద పడుతుంది. మీరు బయటకు వెళ్ళి టీ తాగినా, ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసినా, బస్ టికెట్ కొన్నా ఇండైరెక్ట్ గా కరెన్సీ ఫాల్ ఎఫెక్ట్ అక్కడ ఉంటుంది. బట్ వై ఇదంతా ఎందుకు జరుగుతుంది? దానికి 3 మేజర్ రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఇరాన్ వార్. మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ పెరగడం, ఎస్పెషల్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ దగ్గర సిచ్యువేషన్ సీరియస్ కావడం వల్ల ఆయిల్ అండ్ గ్యాస్ సప్లైస్ సివియర్ గా డిస్టర్బ్ అయ్యాయి. హార్మస్ స్ట్రైట్ అనేది వరల్డ్ లోనే మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ రూట్స్ లో ఒకటి. వరల్డ్ క్రూడ్ ఆయిల్ లో లార్జ్ పార్ట్ అక్కడ నుండే షిప్స్ త్రూ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇరాన్ మధ్య కాన్ఫ్లిక్ట్ వల్ల ఆ రూట్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ట్యాంకర్స్ సముద్రంలోనే ఆగిపోయాయి. ఆయిల్ సప్లై స్లో అయింది. దెన్ గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఒక్కసారిగా బ్యారెల్ కి $100 దాటిపోయాయి. ఆయిల్ ఇంపోర్ట్స్ మీద హెవీలీ డిపెండ్ అయ్యే ఇండియా లాంటి కంట్రీకి ఇది హ్యూజ్ ప్రెజర్ పాయింట్. ఇది డామిన్ ఎఫెక్ట్ లా పనిచేస్తుంది. ఆయిల్ కాస్ట్లీ అవుతుంది, ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది, డాలర్ డిమాండ్ పెరుగుతుంది, రూపీ వీక్ అవుతుంది. అదే వీక్ రూపీ వల్ల ఇంపోర్ట్స్ ఇంకా కాస్ట్లీ అవుతాయి. ఒక విసియస్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. రీజన్ నెంబర్ 2, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇండియా నుంచి మనీ తీసుకెళ్లడం. గ్లోబల్ ఇన్వెస్టర్స్ చాలా మంది ఇండియన్ స్టాక్స్, బాండ్స్ అమ్మేస్తున్నారు. అంటే వాళ్ళు తమ మనీని రూపీస్ నుండి డాలర్స్ లోకి కన్వర్ట్ చేసుకుని బయటకు తీసుకెళ్తున్నారు. ఇది ఎందుకు డేంజరస్ అంటే డాలర్ కి డిమాండ్ పెరుగుతుంది, రూపీకి డిమాండ్ తగ్గుతుంది. అంటే రూపీ వాల్యూ ఇంకా పడిపోతుంది. రీజన్ నెంబర్ 3, యూఎస్ డాలర్. దాని అంతటిదే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో అన్సర్టినిటీ పెరిగితే ఇన్వెస్టర్స్ జనరల్ గా సేఫ్ అసెట్ వైపు పరిగెడతారు. ఇప్పటికీ చాలా మందికి యూఎస్ డాలర్ అంటే సేఫ్ హెవెన్ అసెట్, సింపుల్ గా గోల్డ్ లాగే. ప్రపంచం నర్వస్ గా ఉన్నప్పుడు మనీ రిస్కియర్ మార్కెట్స్ నుండి బయటకు వచ్చి డాలర్స్ లోకి వెళ్తుంది. అప్పుడు డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, రూపీ లాంటి కరెన్సీస్ వీక్ అవుతాయి. సో ఇప్పుడు మొత్తం పిక్చర్ చూస్తే కాస్ట్లీ ఆయిల్, ఇండియా నుంచి బయటకు వెళ్తున్న ఫారెన్ మనీ అండ్ సూపర్ స్ట్రాంగ్ డాలర్, ఈ మూడు కలిసి రూపీకి మ్యాసివ్ ప్రెజర్ క్రియేట్ చేస్తున్నాయి. వీక్ రూపీ అనేది టీవీలో వచ్చే స్టాక్ మార్కెట్ న్యూస్ మాత్రమే కాదు, కొంతకాలానికి ఇది మీ పాకెట్ ని డైరెక్ట్ గా హిట్ చేస్తుంది. మీ డైలీ కమ్యూట్ కాస్ట్లీ అవుతుంది, పెట్రోల్ బిల్స్ పెరుగుతాయి, ఫ్లైట్ టికెట్స్ ఎక్స్పెన్సివ్ అవుతాయి, ఫారెన్ వెకేషన్ ప్లాన్ చేస్తే బడ్జెట్ డబుల్ అవుతుంది, ఫోన్, ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్స్, ఇంపోర్ట్ అయ్యే ప్రొడక్ట్స్ అన్ని కాస్ట్లీ అవుతాయి. ఎడిబుల్ ఆయిల్స్, ప్యాకేజ్డ్ గూడ్స్, మెడిసిన్స్, చాలా ఇంపోర్టెడ్ రా మెటీరియల్స్ మీద డిపెండ్ అయ్యే ప్రొడక్ట్స్ కూడా ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇండియా బయట కంట్రీస్ నుండి గూడ్స్ కొనడానికి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. చివరికి ఆ బర్డన్ కామన్ పీపుల్ మీద పడుతుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రూపీ షార్ప్ గా పడిపోకుండా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇండియా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లో ఉన్న డాలర్స్ ని మార్కెట్ లో సెల్ చేస్తుంది. దాంతో డాలర్ షార్టేజ్ తగ్గుతుంది, రూపీకి కొంత సపోర్ట్ దొరుకుతుంది. ఇది బేసికల్లీ డ్యామేజ్ కంట్రోల్ లాంటిది. ఫాల్ ని స్లో చేయగలదు, కానీ పూర్తిగా రివర్స్ చేయడం చాలా డిఫికల్ట్. నరేంద్ర మోడీ గవర్నమెంట్ కూడా కొన్ని స్టెప్స్ తీసుకుంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపోర్ట్స్ పై డ్యూటీస్ పెంచింది. ఎందుకంటే గోల్డ్ ఇండియా కల్చర్ లో ఎంత ఇంపార్టెంట్ అయినా అది ఇండియా డాలర్ ని భారీగా బయటకు తీసుకెళ్లే ఫ్యాక్టర్ కూడా. ఐడియా సింపుల్, నాన్ ఎసెన్షియల్ ఇంపోర్ట్స్ తగ్గించాలి, డాలర్ సేవ్ చేయాలి. కానీ ఇవన్నీ షార్ట్ టర్మ్ షాక్ అబ్జర్బర్స్ మాత్రమే. ఆయిల్ ప్రైసెస్ అలాగే హైగా ఉంటే, ఫారెన్ ఇన్వెస్టర్స్ మనీ తీసుకెళ్తూనే ఉంటే రూపీ మీద ప్రెజర్ అంతే తేలిగ్గా మాయం కాదు. క్లియర్ గా చెప్పాలంటే ఇది ఇమిడియట్ ఎమర్జెన్సీ కాదు. ఇండియా ఇప్పుడే ఫైనాన్షియల్ కొలాప్స్ ఎడ్జ్ లో లేదు. ఫైనాన్షియల్ సిస్టమ్ ఇప్పటికీ ఫంక్షనింగ్ లో ఉంది. ఆర్బీఐ రూపీ ఫాల్ ని తగ్గించడానికి వర్క్ చేస్తుంది. అందుకే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా రీసెంట్ గా టఫ్ టైమ్స్ లో అన్నెసెసరీ స్పెండింగ్ తగ్గించాలని ఇండైరెక్ట్లీ మెసేజ్ ఇస్తున్నారు. సో ఫ్యూయల్ కన్సంప్షన్, ఎల్పీజీ కన్సంప్షన్, గోల్డ్ కొనడం, ఫారెన్ ట్రిప్స్ ప్లాన్ చేయడం లాంటివి తగ్గిస్తే రూపీ వాల్యూని స్టేబుల్ గా ఉంచడంలో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ప్రైమ్ 9.